నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజయుతం. ఎన్నో కళలు, ఎన్నో అద్భుతాలు. మరి అన్ని కళల్లో ఇప్పుడు ప్రస్తుతం బాగా ఫేమస్గా ఉన్నటువంటి కళ సినీ కళ. మరి కళావాహిని 30 సంవత్సరాల సందర్భంగా మరి తెలంగాణ కళా జాతర నిర్వహిస్తున్నటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ రమేష్ రాజా గారు మనతోటి ఉన్నారు. 30 సంవత్సరాలుగా ఏకతాటిగా మరి వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి విశిష్ట పుష్కర అవార్డులు ఇస్తున్న సందర్భంగా వారితో ముచ్చటిద్దాం. అలాగే మరి కార్యనిర్వాహక సభ్యులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. మరి వారితోటి చిట్చాట్ చేద్దాం. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే అండి. చూస్తే 30 సంవత్సరాలుగా ఈ విశిష్ట పురస్కార అవార్డులు ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే 30 సంవత్సరాలుగా విశిష్ట పురస్కారాలు కాదండి. మేము 1989 ఫిబ్రవరి 14న కార్యక్రమాలని ఎలా చేయాలో తెలియని రోజుల్లో డాక్టర్ విద్వాన్ టివి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కాళోజీ గారి ఆశీస్సులతో ప్రారంభించబడిన సంస్థ కళావాహిని. దీని పేరు కూడా విద్వాన్ టివి సుబ్బారావు గారు సూచిస్తే కాళోజీ గారు కళావాహిని అని పెట్టారు. ఈ కళ ఒక వాహినిలో ప్రవహించాలరా అని ఆ రోజులు ఆశీర్వదించి కాళోజీ నారాయణరావు గారు ఆ పేరు పెట్టి విద్వాన్ టివి సుబ్బారావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ సంస్థ మొదటి సంవత్సరంలోనే 89లో కలెక్టర్ బన్వర్లాల్ గారి పిలుపు మేరకు అక్షరోజ్వల వయోజన విద్యా కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో చేపట్టారు. ఆ సందర్భంగా వయోజనులకి, చదువు రాని వాళ్ళకి స్కూళ్ళు, బడి, చదువు ఎంత ఇంపార్టెంటో తెలియజెప్పే ఒక బృహత్తర కార్యక్రమానికి, అది యాక్చువల్లీ కరీంనగర్ జిల్లా వరకే పరిమితమైన కళా బృందంలో నాకు మిత్రుడు వైఎస్ శర్మ ద్వారా నా బృందాన్ని కూడా ఎంపిక చేసి కరీంనగర్ జిల్లాలో నెల రోజులే కార్యక్రమాలు ఉండేది. అలాంటిది నేను 2 బృందాలని చేసి 60 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ఆ రోజుల్లో వయోజనులకి చదువు అక్షరాస్యత విలువ ఏంటో తెలియజెప్పే నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా, గాయకుడిగా, నటుడిగా, నర్తకుడిగా, నాతో పాటు ఇంకొక అమ్మాయి కలిపి కాసర్ల శ్యామ్ ఈరోజు లిరిక్ రైటర్గా మంచి స్థాయిలో ఉన్నాడు. తమ్ముడు కాసర్ల శ్యామ్ ఆ రోజు నాతో కలిపి కో ఆర్టిస్ట్గా నటిస్తూ పాటలు పాడుతూ ఆ రోజుల్లోనే తను పాటలు పాడి స్టేజ్ మీద ఉర్రూతలిగించినటువంటి కళాకారుడు తమ్ముడు కాసర్ల శ్యామ్. మేము కలిసి అక్షరోజ్వల కార్యక్రమం చేసిన తర్వాత ఎంతసేపు హైదరాబాద్లోనే ఈ సినిమా అవార్డులు, టీవీ అవార్డులు, అప్పటికి ఇంకా టీవీ అవార్డు స్టార్ట్ కాలేదు, సినిమా అవార్డుల కార్యక్రమం అనేది జరుగుతూ ఉండేది. నాకు అనిపించింది ఇంత క్రేజ్గా ఉంది ఈ అవార్డుల కార్యక్రమం. మా వరంగల్లో కేవలం సినిమాలు తప్ప, సాహితీ గోష్ఠులు తప్ప వేరే ఎలాంటి కార్యక్రమాలు జరగవు. అందుకే నాకు ఆలోచన వచ్చి 1990లో మొట్టమొదటిసారిగా కళావాహిని టీవీ అవార్డ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి మొన్ననే స్వర్గస్థులైనటువంటి ఆచార్యులు దేవదాస్ కనకల గారికి ఆ రోజుల్లో గౌరవ సన్మానం చేస్తూ అశోక్ కుమార్, అచ్యుత్, అశోక్ రావు, విజయ్ దుర్గా న్యూస్ రీడర్ ఆ రోజుల్లోనే విభిన్న రంగాల్లో దూరదర్శన్ నుంచి మాత్రమే, అప్పుడు ఒకటే ఛానల్ దూరదర్శన్ ఉండేది, ఆ రోజుల్లో విభిన్న రంగాల నుంచి తీసుకొని వరంగల్ నడిబొడ్డున హనుమకొండలో ఆ కార్యక్రమం చేస్తుంటే అప్పటికి నా వయసు 21 ఏడు. కానీ నాకే తెలీదు ఇదొక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది అని. అంతమంది కళాకారులు రావడం, వరంగల్లో కూడా పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చి అందరూ వీక్షించి కార్యక్రమం, దాంట్లో మన మధుర గాయకుడు దీకొండ సారంగపాణి గారు, శంకర్ గారు వారి సంగీత విభావం నిర్వహించి ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చి నిజంగా ఒక అద్భుతమైనటువంటి శుభారంభాన్ని ఇచ్చిండ్రు నాకు నా వరంగల్ కళాకారులు, నా వరంగల్ ప్రేక్షక దేవుళ్ళు. ఆ తర్వాత వెనువెంటనే ఫిల్మ్ అవార్డ్స్ ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఇయర్ 91లో టీవీ అవార్డ్స్ మళ్ళీ కంటిన్యూ చేసి 92లో ఫిల్మ్ అవార్డ్స్ చేశాను. దానికి అంకురం సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ దర్శకుడు ఉమామహేశ్వరరావు గారిని, వారితో పాటు కళ్ళు సినిమా నుంచి రాజేశ్వరి గారిని, ఇలా కొంతమంది, అచ్యుత్, ఇలా కొంతమంది కళాకారుల్ని ఆ రోజుల్లో ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ తర్వాత అద్భుతమైనటువంటి నటుడు, కళాకారుడు, మిమిక్రీ కళాకారుడు మా అన్నగారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వర్ణకంకణ ప్రదానం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో అన్నగారిని అడగగానే మా కోరికను మన్నించి వారు వచ్చారు. వారి కార్యక్రమం దాదాపుగా అనుకోవచ్చు ఒక 50,000 మంది
ప్రేక్షకులు వచ్చి ఉంటారు ఆ కార్యక్రమానికి. అది అసలు నిజంగా అద్భుతం. అంత పెద్ద కార్యక్రమం నేను చేయగలిగానా అని తెల్లారు చూసుకుంటే నాకు అనిపించింది. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. దాంట్లో ఆ సంవత్సరం ఏంటంటే, ప్రతి సంవత్సరం మన పత్రికల వాళ్ళు సినిమాల గురించి సమీక్ష రాస్తుంటారు. ఆ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి హీరోయిన్లందరూ కలిపి 60 వసంతాల షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమం జరిగినందుకు ఒక పిల్లర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని మహానుభావుల్ని వారితో రాస్తూ, ఒకవైపు ఉత్తమ నటీనటులు నంది అవార్డులు వచ్చిన వారు రాశారు. అందులో ప్రత్యేకంగా ఆ సంవత్సరం అద్భుతమైన కార్యక్రమాల్లో రాజేంద్ర ప్రసాద్ అన్న గారి కార్యక్రమం గురించి రాయడంతో నాకు నిజంగా చాలా గొప్పగా అదొక నాకు మంచి ప్రోత్సాహం అనిపించింది. ఆ తర్వాత ఆమె సినిమా నుంచి 6 అవార్డులు ఇస్తూ ఈవి సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానంద, బాబు మోహన్ గారు, ఏవిఎస్ గారు, తర్వాత అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, ఊహ గారు. ఆ సందర్భంగా ఏంటంటే వరల్డ్ చెస్ స్పాన్సర్ చేసినటువంటి రవి సాంఘి గారికి బంగారు కిరీటం, రాజేంద్ర ప్రసాద్ బంగారు కిరీటం పెట్టి ఒక తెలుగు తల్లిని ఆ రోజుల్లో విగ్రహాన్ని బహుమతిగా అందజేసి చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించిన ఘనత మాది అని చెప్పుకోవడం కన్నా ముందు స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు, మా అన్నగారు కళాకారుల పార్టీ దాని దేవుడు. కళాకారుల పాలిటే కాదు, నిజంగా మా వరంగల్ హనుమకొండ ప్రజల పట్ల కూడా ఆయన చూపించే ప్రేమ ఆదరాభిమానులు చాలా గొప్పవి. ఆ అన్నాశీస్సులతోనే ఓ రకంగా కళాకారులందరూ ధైర్యంగా గుండెమి చేసుకొని గడిపిన రోజులు. అలాగే మా ఇంకొక అన్నగారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రతి కార్యక్రమం ఏదైనా నేను చేస్తున్నాను అంటే మీకెందుకు కానివ్వండి నేను ఉంటా అన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వినయ్ భాస్కర్ గారు, ఇలా పివి రంగారావు గారు, చాలామంది మాకు అడుగడుగున మా చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి గొప్పలు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ అన్నకు కార్యక్రమం తర్వాత నాకు ఒక మంచి ఉత్సాహం కలిగి కోట శ్రీనివాసరావు గారు, ఆంధ్ర చార్లీ చాప్లిన్ అని చెప్పేసి బ్రహ్మానందం గారు రియల్లీ నిజంగా నాకు వారు ఇచ్చిన ప్రోత్సాహం కూడా ఇప్పటికీ చాలా గొప్పది. వారిని నిజంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అదేవిధంగా డాక్టర్ కె విశ్వనాథ్ గారితో పాటు వరంగల్ కళాకారులు సినీ పరిశ్రమలు అని చెప్పేసి వరంగల్ టాలెంట్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తోని వరంగల్ జిల్లా నుంచి సినిమా రంగంలో ఎవరెవరు రాణిస్తున్నారు ఏంటి అని వాళ్ళందరినీ వెలికి తీసి అలాంటి వారందరూ అందులో అర్జునుడి సినిమా డైరెక్టర్ సందీప్ వంగ, తర్వాత అది క్రాంతి మాధవ్ గారు, మధుర శ్రీధర్ గారు, రచ్చ రవి, ఇలా కాంచనపల్లి రాజేందర్ రాజు, నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర డైరెక్టరు, ఇలాంటి అందరూ మన తెలంగాణ నుంచి వచ్చిన కళాకారులు, వరంగల్ నుంచి వచ్చిన కళాకారులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి, ముఖ్యంగా అక్కడ వరంగల్లో కళాకారులకు కొదవలేదు. ఒక మిమిక్రీ రంగం తీసుకున్నా, ఒక డ్రామాస్ తీసుకున్నా కూడా వల్లంపట్ల నాగేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. తర్వాత మన జానపద గాయకులు సారంగపాణి శంకర్ గారు ఈ మధ్యన పరమపదించారు. అలాగే డాన్స్ మాస్టర్ నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర, క్లాసికల్ డాన్స్ మాస్టర్ సుధీర్ గారు అయితే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంటారు. వారి శిష్యులే ఈరోజు చాలా గురువులు అయ్యారు. తర్వాత వెంపటి రాజలక్ష్మి గారు, ఇలాంటి ఎంతోమంది కళాకారులు, డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారు పుట్టి నడయాడిన నేల, కాళోజీ గారు నడయాడిన నేలలో మేము ఈ కళావాహిని అనే సంస్థను స్థాపించి కళాకారులని అభినందిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ, మన సంస్థ ద్వారా పరిచయమైన చాలామంది కళాకారులు ఒకసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతుంది. ఆ సందర్భంగా భరద్వాజ గారిని వరంగల్కి ఇన్వైట్ చేస్తే అప్పుడు మెడ్రాసు డాన్స్ మాస్టర్లకి, డాన్సర్లకి, మన హైదరాబాదు వీళ్ళకి గొడవ జరుగుతున్న సందర్భంలో వరంగల్కి వచ్చి వారు మన డాన్సర్స్, అందులో డాన్స్ మాస్టర్ రాజు, వాళ్ళ ప్రదర్శన చూసి ప్రభావితుడై భరద్వాజ గారు తీసుకొచ్చి వాళ్ళను సినిమా డాన్స్ మాస్టర్ని చేసి ఎన్నో సినిమాలకు వాళ్ళు పనిచేసే విధంగా వారికి ఒక మార్గదర్శకులు అయినటువంటి తమరద్ది భరద్వాజ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎంతోమంది కళాకారులను వారు పరిచయం చేశారు. అందులో మా సంస్థ ద్వారా కూడా పరిచయం చేయడం అనేది మాకు బహుశా చాలా ఆనందదాయకం. అది ఇలాగే చాలామంది గొప్ప వాళ్ళు, డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మల్లెమల గారు, కాదు వారి నాన్నగారు మల్లెమల వారు సుందరామరెడ్డి గారు, మల్లెమల సురేందర్ రెడ్డి గారు వారు, తర్వాత డాక్టర్ సీనాన్ రెడ్డి గారికి, వేణుమాధవ్ గారికి, ఇంతమందికి గొప్ప మాస్టర్ అవార్డ్స్ అని చెప్పేసి ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసి ఆ విధంగా ఇస్తూ చాలామందిని గొప్ప వాళ్ళని సత్కరించుకునే భాగ్యం కలగడం నా జీవితం ధన్యం అనిపిస్తుంది. అలాగే చాలామంది కళాకారుల్ని ప్రోత్సహించే అదృష్టం కూడా నాకు
కలిగించినటువంటి ఈ కళామా తల్లికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. చెప్పండి. ఈ హైదరాబాద్లో మొదటిసారి మనం తెలంగాణ కళాజాతర అనే కార్యక్రమాన్ని చేద్దాము అన్న దీనికి కావాల్సిన సహాయ సహకారాలు మనకి కావాలి ఇక్కడి నుంచి అని అంటే, సరే మనం అందరం కలిసి సరే మీ కోరికని మనం తమ్ముడు నెరవేర్చుకోవడానికి మనం కృషి చేద్దాం అని చెప్పి, నాకు కళారంగంతో పరిచయం చాలా తక్కువైనా కానీ కళని ఆరాధించే శక్తి మాత్రం ఉంది. అందుకు భగవంతుడి కృతజ్ఞత. అలానే తమ్ముడి యొక్క తపనను చూసి, ఆ తపనతో తను పడే ఆ తపనను చూసి నేను దీంట్లో సహకరించడానికి ముందుకు వచ్చాను. అలానే అందరం కలిసి ఇప్పుడు దాన్ని సమున్నతంగా జరుపుకోవాలని చెప్పేసి దీనికి దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదండి, ఇప్పుడు కళావాహిని 30 సంవత్సరాలు జరుగుతుంది కదా. మరి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరికీ, జూపల్లి రామేశ్వరరావు గారికి, మరి కవిత గారికి, అలాగే మరి ఈ మధ్యకాలంలోనే 24 hours కరెంట్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు, వారికి కూడా మీరు అవార్డు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకెవరెవరికి ఇస్తున్నారు? నేను చెప్తాను. అయితే యాక్చువల్లీ ఈ 30 సంవత్సరాల కార్యక్రమం నభుతో నభవిష్యత్ అనే రీతిలో కొత్త ఒరవడిని సంతరించుకోవాలని చెప్పేసి సుదీర్ఘంగా ఆలోచన చేసి తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్దేశంతో మహనీయులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కేసరి మాన్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు 33 జిల్లాలు ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో 33 జిల్లాల నుంచి 33 కళాబృందాలని పిలిచి 33 గంటల పాటు సాంస్కృతిక ఉత్సవం అనే పేరు కాకుండా తెలంగాణ కళాజాతర అంటే గ్రామీణ కళారూపాలని వెలికితీసి, ఇంతవరకు దాదాపు మన చిన్నతనంలో మనకు తెలిసేది గారెడి ఆట అంటే ఏమిటో, ఇప్పుడు పిల్లలకు గారెడి అంటే తెలీదు. సో అలాగే ఒగ్గు కథ అంటే కూడా తెలీదు, చెక్క బొమ్మల ఆట అంటే తెలీదు, మాయల మరాఠీ అంటే తెలీదు. ఇట్లాంటి దాదాపు ఏంటంటే ఎక్కడో చనిపోయిన దగ్గర ఈ మధ్యన ఊర్లలో చూస్తున్నాం, బూర కథలు చెప్పిస్తున్నారు, హరికథలు, ఇలాంటి గ్రామీణ కళారూపాలు చాలా ఉన్నాయి. చెక్క భజన లాంటి, తోలుబొమ్మలాటలు, ఇలాంటి గ్రామీణ కళలతో పాటు ఇప్పటికీ అద్భుతమైనటువంటి నవీన పోకడలు పోతున్నటువంటి శాండ్ ఆర్ట్ ఉండే, అంటే ఇసుక కళ, ఇసుకతో చిత్రలేఖనం చేయడము, తర్వాత షాడో ప్లే లాంటి, తర్వాత మన ఇంకా కొన్ని పాశ్చాత్య నృత్యాలు, ఇలాంటి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఒక 33 జిల్లాల నుంచి 100 కళారూపాలని, శతకళారూపాలని చేస్తూ నా తెలంగాణ, నాకు చాలా గర్వకారణం నా తెలంగాణ అని నేను చెప్పుకోవడానికి. అందులో నా వరంగల్ చారిత్రాత్మకమైనటువంటి గొప్ప జిల్లా వరంగల్ జిల్లా. రాణి రుద్రమదేవి, మేడారం సమ్మక్క సార్లమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు వరంగల్ చరిత్ర. నా వరంగల్ నుంచి ఒక డిఫరెంట్ కార్యక్రమం, యాక్చువల్లీ ఇది వరంగల్లో చేయాలనుకున్నాను, కానీ హైదరాబాద్ నడిబొడ్డున పెద్దలందరి సహాయ సహకారాలతో, వారి ఆశీస్సులతో కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి సంకల్పించి, దానికి నేను వేరే ఏదో కళాజాతర అని పెడితే మా మిత్రులు లక్ష్మణ్ గారు అని చెప్పి సినిమా ప్రొడ్యూసరు దాన్ని తెలంగాణ కళాజాతర అని పెట్టు రమేష్, బాగుంటుంది అన్నారు. సో ఆ విధంగా తెలంగాణ కళాజాతర అని పెట్టుకొని, దీనికి ఏంటంటే 33 మందిని ఎఫర్ట్స్ ఇవ్వాలి. అంటే 33 మందికి నేను పెద్దవాళ్ళను స్మరించుకోవాలి. అందులో డాక్టర్ కాళోజీ గారు అయితే ఏంటి, మన జయశంకర్ సార్ అయితే ఏంటి, దాశరథి కృష్ణమాచార్య గారు, తర్వాత మన వీరు కొంతమంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉండి వారు కూడా తెలియదు చాలామందికి. డాక్టర్ నంగునూరి శ్రీనివాస్ గారు పాకాల నుంచి, వారు అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. నంగునూరి అనురాధాదేవి గారి పేరు మీద వారు, తర్వాత మన కాంతారావు గారు, ఖమ్మం నుంచి కాంతారావు గారు, నల్గొండ అనుకుంటాను, నల్గొండ నుంచి కాంతారావు గారు, అదేవిధంగా లక్ష్మీదీపక్ గారు హైదరాబాద్ నుంచి, తర్వాత నీటి వనరుల మీద ఒక సంచలనానికి ముఖ్యమంత్రి గారికి ఒక ఇష్టడైనటువంటి ఆర్ విద్యాసాగర్ రావు గారు, తర్వాత ఖమ్మం నుంచి వచ్చినటువంటి మన ఈరోజు చిత్రపురి కాలనీ ఏర్పడడానికి తన భాగస్వామ్యంగా తన ఆలోచనతోనే ముందుకు నడిపించినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద, అలాగే ఒక మహానీయులు ఆచార్యులు డాక్టర్ సీనన్ రెడ్డి గారి పేరు మీద, వరంగల్ నుంచి మరొక నటుడు ఉన్నాడు, అతని వరంగల్ అని కూడా చాలామంది తెలీదు, వారు త్యాగరాజు గారు, తర్వాత వరంగల్ నుంచి మరొక సంగీత దర్శకుడు శ్రీ చక్రి గారు. వీళ్ళందరినీ స్మరించుకోవాలంటే ఏం చేయాలంటే వారికి అనుసరిస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని తీసుకొని ఫస్ట్ ఉమెన్ పార్లమెంటేరియన్గా
డాక్టర్ సరోజిని నాయుడు గారు ఉన్నారు. వారు ఆ రోజు స్వతంత్ర పోరాటం చేసి తెలంగాణ నుంచి ఉమెన్ పార్లమెంటరీగా వెళ్ళారు. అలాగే కవితక్క గారు జాగృతి అని ఓ సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి తెలంగాణ పోరాటం చేసి మహిళల్లో చైతన్యం కలిగించి వారు ఫస్ట్ ఉమెన్ పార్లమెంటరీ అయ్యారు. వారిని మేము ఒకసారి కలిసి మా రిక్వెస్ట్ విన్నవించడం జరిగింది. అక్కగారు వచ్చి ఆశీర్వదిస్తే మా అంత అదృష్టవంతులు లేరు. అలాగే అద్భుతమైనటువంటి ఒక అతి సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త రామేశ్వరరావు గారి జీవితం కూడా చాలా ఆదర్శపరమైనటువంటి జీవితం, 100 మందికి వెలుగు నింపినటువంటి జీవితం వారిది. వారిని కూడా అభినందించి సత్కరించుకోవాలనేది మా సంస్థ ఆశ. అలాగే చాలా గొప్ప మంది ఉన్నారు. ఇందులో ఏంటంటే 33 మందిని 33 గంటల పాటు 33 మంది వ్యాఖ్యాతలు, 33 గంటల పాటు సాంస్కృతికోత్సవాలు, 33 గంటల పాటు కార్యక్రమం నిర్వహించాలంటే 33 మందికి అవార్డ్స్ ఇవ్వాలి. ఆ అవార్డ్స్లో వీళ్ళు ఒక 12-13 మంది దాకా మన తెలంగాణ మహనీయులు ఉన్నారు. తర్వాత తక్కిన వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, అగ్రికల్చర్ నుంచి కొంతమందిని, అగ్రికల్చర్ నుంచి అమరేందర్ రెడ్డి అని తనని, తర్వాత వచ్చేసి వేణుమాధవ్ గారు అవార్డు మిమిక్రీ శ్రీనివాస్ గారికి, తర్వాత ఐఏఎస్ టాపర్ అనుదీప్ గారు విద్యారత్న వారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వారు చిన్నతనంలోనే చెస్ గ్రాండ్ మాస్టర్ సాధించినటువంటి అర్జున్ ఇరిగేషి, తర్వాత కన్న తల్లి కష్టాన్ని చూడలేక ఆసు యంత్రాన్ని కనుగొన్నటువంటి చింతకింది మల్లేశం గారు, తర్వాత తన పిల్లల పోషణ కోసం మంచి పాలు దొరకట్లేదని ఒక ఆలోచన కలిగినటువంటి తల్లి కేవలం తన ఇంటి వరకే కాకుండా ఈరోజు ఒక పెద్ద ఉమెన్ ఎంటర్ప్రీనర్గా ఎదిగి కేంద్ర ప్రభుత్వ అవార్డులు కూడా తీసుకున్నటువంటి మాన్యులు శ్రీమతి అల్లుల దివ్యారెడ్డి గారు, తర్వాత టెలిఫిలిమ్స్లో మన తెలంగాణ జాతరలు కానివ్వండి ఏది కానివ్వండి ఒక అద్భుతమైన రీతిలో చిత్రీకరించి మనకు అందించినటువంటి దూసరి బాలాజీ గారు, అలాగే నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ చేసినటువంటి కేఎన్ఆర్ గారు, కేఎన్ఆర్ అంటే కిమిడి నరసింహారెడ్డి గారు, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో ఒక పెద్ద కంపెనీలకి వారు ఇంజనీరింగ్ విభాగాలలో వారు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆదర్శప్రాయులు కేఎంఎస్ రెడ్డి గారికి, అతి చిన్న వయసులోనే పర్వతారోహణ చేసి చరిత్ర సృష్టించినటువంటి మాలావత్ పూర్ణ, ఆనంద్ కుమారు వాళ్ళు, తర్వాత పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అనగాని మంజుల కేవలం వైద్యురాలుగా కాకుండా ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అద్భుతమైనటువంటి సామాజిక సేవను అందిస్తున్నటువంటి వైద్యురాలు డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజుల గారు వైద్య రంగం నుంచి. అలాగే స్వతహాగా ముస్లిం అయిన తెలుగులో అవధానం చేయడానికి కూడా ముందుండి అనర్గళంగా వ్యాఖ్యానించి దాదాపు 3 సభల్లో అబ్దుల్ కలాం గారికి ఇంగ్లీష్లో మాట్లాడిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి ఎందరో మంది కేంద్ర మంత్రులకు ఎందరో మందికి తను వ్యాఖ్యాతగా వివరించినటువంటి సోదరుడు. ఎందుకంటే సోదరుడు అని ఎందుకంటున్నానంటే మా ప్రతి కార్యక్రమంలో కూడా వారి భాగస్వామ్యం లేకుండా కార్యక్రమం జరిగిన రోజు లేదు. మగ్దుమ్ మొయినుద్దీన్ గారు, అలాగే తెలంగాణ నుంచి దుచితేందు లాంటి ఒక అథ్లెటిక్ని తయారు చేసి వారికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఇప్పించి తర్వాత తనకు ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి తెలంగాణ నుంచి. నాకు తెలిసి ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచే కావచ్చు, నాకు తెలిసిన దగ్గరికి శ్రీ నాగపురి రాజ్యం రమేష్ బాబు గారు. అలాగే ఫార్మస్యూటికల్ రంగంలో చేర్యాల, వరంగల్ జిల్లా చేర్యాల నుంచి ఒక చిన్న మెడికల్ షాప్తో ప్రారంభమై ఈరోజు 100 అవుట్లెట్లు పెట్టి రేపు ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి అమృత్ పేరుతో మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేయబోతున్నటువంటి మిత్రులు రాము గారు. వారు కూడా ఏంటంటే వారి వైఫ్ వారు కానీ చాలా వరకు సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి రక్తదాన శిబిరాలు చేయడము, తర్వాత ఎవరికైనా ఆసుపత్రి ఖర్చులు కానీ, పిల్లలకు స్కూలు పుస్తకాలు అలాంటివన్నీ అందిస్తూ వారు కూడా తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు రాము గారు. అలాగే మన నీలిమ వేముల నీలిమ గారు, వారు వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ఆ డాక్టర్ వృత్తిని, వైద్య వృత్తిని తను కమర్షియల్గా వాడుకోవడం ఇష్టం లేక ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ తన సంపాదన కోసం అని చెప్పేసి ఎస్మార్ట్ అనే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీని స్థాపించి, ఎలక్ట్రానిక్ అవుట్లెట్స్ని స్థాపించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో
దాదాపు ఒక 100 పైగా ఎలక్ట్రానిక్ అవుట్లెట్స్ని పెట్టి తనకంటూ ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్గా ఒక అద్భుతమైన స్థాయికి చేరుకున్నటువంటి మహిళా వారికి వండర్ లేడీ అవార్డు, చాలా తర్వాత అద్భుతమైనటువంటి అవార్డ్స్ చాలా వచ్చాయి ఆ మేడంకి. వారు అలాగే నాటక రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు. ఈ రోజున వెనకట నాటకం అంటే వెనక పరదాలు లాగడం అట్లాంటి చేసే ఆ పద్ధతి నుంచి సురభి వారు ఎంత అద్భుతంగా అయితే నాటకాలు వేస్తారు, అలాగే నవీన పోకడలతో ఆధునికంగా నాటకాన్ని రక్తి కట్టించడానికి ఎంతకాలం నుంచో కృషి చేస్తున్నటువంటి శ్రీ డెంచనాల శ్రీనివాస్ గారు. అలాగే మనందరికీ తెలియదు, ఈరోజు మనం ఏ ఊరికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల కోసం రిజర్వేషన్ల కోసం చూసే పరిస్థితిని తప్పించి రెడ్ బస్ ఉంది కదా, రెడ్ బస్లో కొట్టి సీట్లు చూసుకోండి, రెడ్ బస్లో టికెట్లు బుక్ చేసుకోండి, హాయిగా సుఖవంతమైన ప్రయాణం నాకు తెలిసి చాలాసార్లు చేశాను. అలాంటి ఒక యాప్ను కనుగొని, నిజామాబాదు జిల్లా వాసి యాప్ను కనుగొని దేశంలోనే కాదు ప్రపంచంలో సంచలనం సృష్టించినటువంటి సామా ఫణీంద్ర గారు మన నిజామాబాద్ వాసి, వారిని ఇన్నోవేషన్ నుంచి వారిని అవార్డు ప్రదానం చేస్తూ చిన్ననాడు చాలా కష్టాలు పడి ఒక్కొక్క రోజు ఆకలి బాధలు, తిండి భోజనం కూడా చేయకుండా మిత్రుల అక్కడ ఇక్కడ నీళ్లు తాగి కడుపు నింపుకొని కళారంగంలో డాన్సర్గా ప్రవేశించి అనతి కాలంలోనే మిమిక్రీ వైపు ఆకర్షితుడై మిమిక్రీ కళను కళాకారుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి, అంటే నాకు తెలిసి ఇంతవరకు మిమిక్రీలో కేవలం వీరు ఇలా చెప్తారు వారు అలా చెప్తారు, ఆ సౌండ్ ఇలా ఉంటుంది ఈ సౌండ్ ఇలా ఉంటుంది, కానీ ఒకరి బాడీ లాంగ్వేజ్లో ఇంకో వాయిస్తోని ఒక డిఫరెంట్ ప్రయోగాలు, ఒకరి మూమెంట్స్తోని ఇంకొకరి డాన్సులు, అలా డిఫరెంట్ ప్రయోగాలు చేసి ఒక అద్భుతమైనటువంటి కళాకారుడిగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, నిజంగా చెప్పాలంటే మిమిక్రీ కళకు కూడా ఒక స్టార్ హోదా తీసుకొచ్చినటువంటి నా మిత్రుడు, నా సహోదరుడు శివారెడ్డి వారు తర్వాత మన చోర్డ్ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులను అనాథల్ని చదివిపిస్తూ వారికి ఉచిత భోజనము వసతి కల్పిస్తూ వారికి తన వంతు బాధ్యతగా కన్న తల్లిదండ్రులాగా తనే ఉండి సంస్థ నిర్వహిస్తున్నటువంటి సుమన్ మల్లాడి గారికి వారికి ఫస్ట్ టైము నల్గొండ జిల్లాలో వాటర్లో ఫ్లోరైడ్ ఉంది అని చెప్పి ఒక చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసి నటువంటి గొప్ప మైక్రోబయాలజిస్టు ఈరోజు పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నారు. వారు వరంగల్ జిల్లా వాసి డాక్టర్ పిండి పవన్ కుమార్ గారు, వారిని కూడా ఈ సందర్భంగా అవార్డుతో సత్కరించాలనుకోవడం. అలాగే స్త్రీ అంటే అబల కాదు సబల, ఏదైనా సాధించగలదు, మగవాళ్ళకి ధీటుగా ఏదైనా చేయగలం అని చెప్పేసి నిరూపించి ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఉమెన్ పైలట్గా చేరినటువంటి గంటా స్వాతిరావు గారికి ఉమెన్ ఏవియేషన్ నుంచి వారికి అవార్డు ఇస్తూ, అలాగే ఈరోజు ఈ స్థాయిలో నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానంటే దానికి నా గురుతుల్యులు వంశీరామరాజు గారు. వారు గురుతుల్యులే కాదు, వారు ఒక అద్భుతమైనటువంటి కార్యనిర్వాహకులు. వారు ఎన్నో అద్భుతమైనటువంటి విజయవంతమైన కార్యక్రమాలు చేసి కొన్ని వేల మందికి వేగేశ్న పద్మావతి స్కూల్ ద్వారా కొన్ని వేల మంది అనాథల్ని, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ముఖ్యంగా వికలాంగుల్ని అంటే దివ్యాంగులకి ఉచిత భోజనము వసతి అవన్నీ కల్పిస్తూ వారికి విద్యా బుద్ధులు చెప్పిస్తూ ఎప్పటికప్పుడు డాక్టర్తో ట్రీట్మెంట్ చేపిస్తూ ఈ రోజున వారి దగ్గర చదువుకొని ఉన్న పిల్లలు ఈ రోజున అమెరికాలో అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. నిజంగా వారికి పాదాభివందనం. వారి ఆశీస్సులే నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాను. దీనికి వీళ్ళందరి సభ్యుల్ని, వీళ్ళందరి అవార్డు విన్నర్స్ని వీళ్ళందరినీ ఎన్నుకోవడానికి నేను ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేద్దామని చెప్పేసి ఆ కమిటీ వేసి ఆ కమిటీలో అల్లాని శ్రీధర్ గారిని అడగగానే వారు పెద్ద మనసుతోని కమిటీ చైర్మన్గా ఉండి, అలాగే పివి రామ్మోహన్ నాయుడు గారు, తర్వాత షరీఫ్ గారు, న్యూస్ రీడర్ షరీఫ్ గారు, తర్వాత ప్రొఫెసర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షరీఫుద్దీన్ గారు, నంది అవార్డు జ్యూరీ కమిటీ సభ్యుడు రాజేందర్ రాజు గారితో పాటు ముఖ్యంగా మాజీ ఆర్టీఐ కమిషనర్ మేడం గారు ముత్తం శెట్టి విజయ నిర్మల గారు,
వారు ఎంతో బిజీగా ఉంటారు. ఇటు విద్యారంగాల్లో బిజీగా ఉన్నారు, అటు సామాజిక కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ వారు పాపం టైం వెచ్చించి ఒక 5 రోజులు మన గురించి ఆలోచించి ఆ రోజు కార్యక్రమంలో వచ్చి కూర్చొని తన జడ్జిమెంట్ తెలియజేసి వారు మమ్మల్ని ప్రోత్సహించిన తీరు అద్భుతం, అత్యద్భుతం. వీళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారి విలువైన సమయాన్ని, ఎప్పుడు ఏ రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చినా నేను వాళ్ళని డిస్టర్బ్ చేసి మాట్లాడితే కూడా వాళ్ళు ఓపికగా నాకు సమాధానం చెప్తూ నన్ను ప్రోత్సహించారు. అలాగే ఇక్కడికి వస్తే ఫస్ట్ నా మిత్రుడు జయరాం రెడ్డి గారిని కలిసి నేను ఇలా ఈవెంట్ అనుకుంటున్నాను, మీ వంతు సహకారం కావాలి నాకు అన్నాను. అనుకోకుండా ఒకరోజు అనిల్ అన్న, బోజెడ్ల అనిల్ గారు అని చెప్పేసి ఖమ్మం వారు వాస్తవ్యులు, వారిని ఒకసారి నాకు పరిచయం చేశారు. వారితో నేను చెప్తే వారు బాగా ఆనందించి నన్ను అభినందించి, ఈ జయరాం రెడ్డి గారు, అనిల్ గారు వీరి ప్రోత్సాహానికి కిషోర్ గారిని తోడయ్యారు. కిషోర్ గారు వీళ్ళు అందరూ కలిసి నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఆర్థికంగా కానీ మానసికంగా ప్రశాంతత ఉంచుతూ, తమ్ముడు నువ్వు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటావు, ఈ కార్యక్రమం ఒత్తిడి ఉంటుంది నీ మీద, అవన్నీ మనసులోంచి తీసేయి, ముందు కార్యక్రమం మీద మనసు పెట్టని చెప్పి నాకు వెన్నంటి ఉండి, నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న వీరు ముఖ్యంగా ఏంటంటే జిఎన్ అన్న అని చెప్పేసి, వారు ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. వారిని ఎంతో ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే దీనికి ఒక్కొక్కరి గురించి వారి బయోడేటాలు, వారి డిస్క్రిప్షను, అవన్నీ వాటి గురించి క్లియర్గా, సమగ్రంగా, సంక్షిప్తంగా వారి గురించి రాసి, వారు ఎంతో శ్రమ తీసుకొని రాసి నాకు పంపిస్తూ, పర్సనల్గా మొన్న వ్యక్తిగతంగా వచ్చి ఇక్కడ వారు ఒక 15 రోజులు ఉండి కార్యక్రమాన్ని అంతా మానిటరింగ్ చేసి అందరికి సంబంధించినటువంటి ఏవీస్ కూడా రాసిచ్చి, దీంట్లో కేసీఆర్ గారి పేరు మీద అభిమానంతో కారణజన్ముడు అని ఒక పుస్తకాన్ని తీస్తున్నాను. అది కాంచనపల్లి రాజేందర్ రాజు గారు రచయిత. దానికి ఆ పుస్తకంతో పాటు తెలంగాణ నాడు నేడు రేపు, మరొకటి బంగారు తెలంగాణ, ఈ పుస్తకాలని తీసుకురావాలి, ఈ సందర్భంగా సావనీరు విడుదల చేయాలని ఒక సంకల్పంతో వారు వచ్చి వారి దగ్గరుండి వారి మిత్రులతోని ఇతర అందరూ రచయితలు రాసినటువంటి అన్ని సేకరించి ఒక పుస్తక రూపం తీసుకురావడంలో జిఎన్ గారి కృషి అభినందనీయం. వారికి కూడా మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నేను ఏ కార్యక్రమం చేసినా నాకు తోడు నీడగా ఉంటాడు మా సింధిల్. అతనుతో పాటు మా రాజన్ బాబు, ఇతరత్ర కళాకారులు వరంగల్ నుంచి కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. ఇవన్నీ నేను ఎన్నో సంవత్సరాలు చేస్తున్న ప్రతి విషయంలో ఓపికతో ఉండి నాకు సహకరించిన నా తల్లిదండ్రులు, ముఖ్యంగా నా ఇళ్ళలు, నా పిల్లలకి కృతజ్ఞతలు తెలుపుతూ, సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇట్టి అవార్డు కార్యక్రమానికి భోజన వసతి కల్పించడానికి ముందుకు వచ్చినటువంటి శ్రీ లక్ష్మీ కర్రీస్ లక్ష్మణ్ గారు, తర్వాత బృహత్ ఛాయ్ పేరుతో కొత్తగా ఈ మధ్యనే రాబోతుంది, వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తూ అందరికీ టీ బిస్కెట్లతో పాటు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా కొంతమంది దాతలు ఇలా ముందుకు వస్తే అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తాం. అందులో డాక్టర్ అంకం రవికుమార్ గారు కూడా కొత్త కాన్సెప్ట్ చెప్పారు నిన్న, దాన్ని కూడా తప్పకుండా కళావాహిని ద్వారా చేపట్టడం జరుగుతుంది. అలాగే బతుకమ్మ ఉత్సవాన్ని కూడా దసరా సందర్భంగా చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ఆగస్టు 16, 17, 18 రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, అలాగే మాన్యశ్రీ బుర్రా వెంకటేశం గారు, పన్యాల భూపతి రెడ్డి గారు చైర్మన్ తెలంగాణ టూరిజం, వారు మా మిత్రులు లగ్గాని శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అన్నయ్య ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్య అతిథిగా, అలాగే మరో అన్నయ్య శ్రీనివాస్ గౌడ్ గారు మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, అలాగే మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తదితర వినయ్ భాస్కర్ గారు, నన్నపనే నరేందర్ గారు, ఎంపీలు నామా నాగేశ్వరరావు గారు, తర్వాత దయాకర్ రావు గారు, ఇలాంటి కొంతమంది, తలసాని శ్రీనివాస లాంటి పెద్దవాళ్ళని, సంతోష్ గారు లాంటి పెద్దవాళ్ళని కూడా ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తున్నాము. వారందరూ కూడా వచ్చి దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమంగా చేస్తారని చెప్పేసి, అలాగే పువ్వాడ అజయ్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. వారు కూడా వారి అభిమతం తెలిపారు రావడానికి ఇష్టపడుతూ. చాలా సంతోషంగా ఉంది. నేనేదో చిన్నగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నా మిత్రులు జయరాం రెడ్డి, అనిల్ అన్న, తర్వాత కిషోర్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో అద్భుతంగా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను, ఎప్పుడో ఒకసారి కలిసాడు నాకు మా బ్రదర్ సురేష్ గౌడ్. కలిసి ఒక గౌడ మీటింగ్లో కలిసినప్పుడు
పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వారు వీడియోస్ పంపిస్తున్నారు. నిజంగా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటాయి అవి. మనము న్యూస్ పేపర్ చదవాల్సిన పని లేనటువంటి అప్డేషన్స్ ఉంటాయి. మనకు జస్ట్ కేవలం మన దాంట్లో మొబైల్లో బ్యాటరీ ఉంటే సరిపోద్ది. ఆయన పంపించే V3 ఛానల్ నుంచి అద్భుతమైనటువంటి ఆర్టికల్స్ వస్తున్నాయి. అలాగే మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. గొప్పగా ఉంటుంది. అందుకే నేను కావాలని చెప్పేసి నాకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఉంటుందని చెప్పేసి బ్రదర్ని రిక్వెస్ట్ చేశాను. వారు కూడా నాకు సహకరిస్తున్నారు. V3 ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మున్ముందు ఒక మంచి అద్భుతమైనటువంటి ఛానల్గా ప్రతి ఇంట్లో ప్రతి మొబైల్లో V3 కనబడాలి. V3 అంటే మనం ముగ్గురం అని నాకు తెలిసిన అర్థం. ఆ ముగ్గురు ఎవరంటే కర్త, కర్మ, క్రియ. ఆ మూడు కూడా V3 ఛానల్ అని నమ్ముతున్నాను. చాలా సంతోషం. మీరు సహకరించినందుకు మీ కృతజ్ఞతలు. జాతరని 16, 17, 18 తేదీల్లో అందరూ విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ, తెలంగాణ కళాజాతరలో ఎప్పుడు చూడని విభిన్న కళారూపాలు ఉంటాయి. అద్భుతంగా ప్రదర్శిస్తారు వారందరూ. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకూడదని కోరుకుంటూ, ఇది అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఇట్లా ధన్యవాదాలు. ముఖ్యంగా ధ్వన్యానుకరణలో గిన్నెస్ రికార్డు చేసినటువంటి మిమిక్రీ శ్రీనివాస్ అన్న వారికి డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారి పేరు మీద పురస్కారం ఇస్తూ, వారు కేవలం పురస్కార గ్రహీతగానే కాకుండా నాకు ఒక పెద్దన్నలాగా నా వెంట ఉండి, ఎందుకంటే వారు ఎంతసేపు టాలెంట్ ఉన్న కళాకారులు వారు ఎవరైనా పర్లేదు, ఎక్కడి వాడైనా పర్లేదు, ఆ టాలెంట్ ఉందంటే తనే వెళ్ళి తీసుకొచ్చి తనతో ప్రదర్శనలు ఇప్పించేటువంటి గొప్ప ఉదాత్త గుణం కలిగినటువంటి సీనన్న వారి ఆధ్వర్యంలో కొంతమంది కళా బృందాలు మన దగ్గర ప్రదర్శించడానికి వస్తున్నాయి. ఇందులో కరీంనగర్ జిల్లా చెందినటువంటి కళాకారుడు కృపాదానం గారు, తర్వాత జగిత్యాల నుంచి గుండేటి రాజు, అలాగే రేగొండ నరేష్ గారు, వీళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఈ కళా ప్రస్థానానికి వెన్నంటి ఉంటారని ఆశిస్తూ కృతజ్ఞతలు. మరి ఇదండి మరి రమేష్ రాజు గారు చెప్పినట్టు విషయాలు. సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పడినటువంటి చేదుడు వాదోడు మరి ఇచ్చినటువంటి అవార్డులు, మరి ఇప్పుడు ఆగస్టు 16, 17, 18 జరుగుతున్నటువంటి విశిష్ట పుష్కర అవార్డుల గురించి మనకు విశిష్టంగా తెలియజేశారు. మరి ఈ యొక్క అంశాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మనసా వాచ కర్మన వారు మరి వారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారికి అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి V3 కూడా వాళ్ళకు ఎల్లవేళలా వారు చేసే ప్రోగ్రాంలు అన్నీ కూడా ఖచ్చితంగా కూడా మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తామని చెప్తూ VC తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చూస్తున్నాండి V3 న్యూస్. కెమెరామెన్ నవీన్తో మే సురేష్ దండు.